కువైట్ ఇంట్లో జీతం ఎంత అని అడిగే ముందు ఆ జీతం కోసం ఎంత చెమటుడ్చామో అడగండి. హై ఫ్రెండ్స్, కువైట్ లో డబ్బులు సంపాదించడం అంత ఈజీ కాదు. ఇక్కడికి వచ్చి పని చేస్తేనే మన చేతిలో జీతం కనిపిస్తుంది. దేవుడు ప్రతి పక్షికి ఆహారం ఇస్తాడు, కానీ ఆ పక్షి గుట్లేకి ఆహారం తీసుకెళ్లి పెట్టడు కదా. అది కూడా తన పిల్లల కోసం ఎగిరి తిరిగి ఆహారం తెచ్చుకోవాలి. మన పరిస్థితి కూడా అంతే ఫ్రెండ్స్. మన పిల్లల్ని, మన కుటుంబాన్ని ఇండియాలో వదిలేసి ఇక్కడ మనసు వాళ్ళ దగ్గరే ఉన్న శరీరం మాత్రం ఇక్కడ కువైట్ లో పని చేస్తూ ఉంటుంది. ఎండైనా వేడైనా పని ఎంతున్నా మన వాళ్ళ కోసం కదా అని మనసులో అనుకుని ముందుకు వెళ్తుంటాం. ఈ రోజు మా మేడం ఇంట్లో లేరు, కానీ ఇంట్లో వాళ్ళకి చెప్పి నా జీతం ఇప్పించారు. అలా ఈ రోజు నా చేతిలో జీతం పడింది ఫ్రెండ్స్. జీతం చేతిలో పడగానే రెస్ట్ అనుకున్నారా? అదేం లేదు ఫ్రెండ్స్. వంట రూమ్ లోకి వచ్చి ఈ రోజు మటన్ పులుసు వంట మొదలు పెట్టాం. కువైట్ లో ఎండ ఒక వైపు, వంట రూమ్ లో మంట ఇంకో వైపు. విపరీతంగా వేడి చెమటలు కక్కుతున్నాయి. కానీ ఏం చేస్తాం ఫ్రెండ్స్, మన కష్టం వెనకాల మన కుటుంబం ఉంటుంది, మన జీవితం వెనకాల మన పిల్లల భవిష్యత్తు ఉంటుంది. ఇంకా కొంతమంది కువైట్ ఇంట్లో నా జీతం ఎంత అని తెలుసుకోవడానికి చాలా ఆసక్తిగా కామెంట్లు పెడుతుంటారు. ఈ రోజు జీతం ఎంత వచ్చిందో నేను చెప్పను. నా చేతులు ఎన్ని కాగితాలు ఉన్నాయి మీరు చూసారు కదా, లెక్క పెట్టి కామెంట్ లో చెప్పండి. ఇదంతా కువైట్ ఎడార్ పార్టీ కోసం అయితే చేసాము. ఇది ఈ రోజు. ప్లీజ్ సబ్స్క్రైబ్.